అందరికీ నమస్కారం. ఏదైనా వినడం గొప్ప కాదు, విన్నదాన్ని ఆచరించడం గొప్ప విషయమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 92వ కథని చెప్పుకుందాం. కథ పేరు ఎవరిని ఎన్నుకుందాం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? అడవికి రాజైన సింహానికి ఒకరోజు అక్కడ ఉన్న జంతువులందరికీ ఒక నాయకుణ్ణి నియమించాలని అనిపిస్తుంది. కానీ ఎవరిని నియమించాలో అర్థం కాదు. అందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తుంది. మీలో ఎవరు నాయకులు అవ్వాలనుకుంటున్నారు? మీలో ఎవరికి ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయి అని అడుగుతుంది. దానికి అన్ని జంతువులు నేను నాయకుణ్ణి అవుతానని ముందుకు వస్తాయి. అయితే ఒక పక్షి వచ్చి నేను ఎగరగలను కానీ పాకలేను అంటుంది. తర్వాత చేప నేను ఈదగలను కానీ ఎగరలేను అంటుంది. కోతి నేను చెట్లు ఎక్కగలను గెంతగలను కానీ ఎగరలేను అంటుంది. ఇంత పెద్ద అడవిలో అన్ని నైపుణ్యాలు తెలిసిన ఒక్క ప్రాణి కూడా లేదా అని సింహం బాధపడుతుంటే ఒక చిన్న కీటకం వచ్చి నేను ఎగరగలను పాకగలను నడవగలను నీటిలో ఈదగలను అని అంటుంది. అప్పుడు ఇన్ని నైపుణ్యాలు కలిగిన ఆ చిన్న కీటకాన్ని అడవికి నాయకుణ్ణి చేస్తారు. కథలో నైపుణ్యాలను పెంచుకోవడం గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో మల్టిపుల్ స్కిల్స్ మల్టీ టాలెంటెడ్ వ్యక్తులకు మాత్రమే ఆదరణ ఉంది. టెక్నికల్ స్కిల్స్ ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నీ ఉంటేనే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. స్కిల్స్ అలవర్చుకోవడం ఎలాగో తెలుసుకోండి. కాన్ఫరెన్స్ ట్రైనింగ్ ఇంటర్నెట్లో చూస్తే స్కిల్స్ రావు. ప్రాక్టీస్ చేస్తేనే నైపుణ్యాలు పెరుగుతాయి. ఏదైనా వినడం గొప్ప కాదు, విన్నదాన్ని ఆచరించడం గొప్ప విషయం. ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా ఒక చిన్న బొమ్మను గీయడంతోనే మొదలు పెడతాడు. బిలీవ్ దట్ యూ క్యాన్ లెర్న్ ఎ స్కిల్. ఒక నోట్బుక్లో మీకున్న లైఫ్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ ప్రొఫెషనల్ స్కిల్స్ లిస్ట్ రాసుకోండి. వాటిని మీరు ఇంకా ఎంతవరకు మెరుగుపరుచుకోవచ్చో ఆలోచించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 92వ కథ సమాప్తం.